ఇక్కడ ఎంత మొత్తం ఎలిగేషన్ సార్ మొత్తం 1617 మార్కులు సార్ మనం మొత్తము 1610. ఏం నింపిన కూర్చో కూర్చో ఇల్లు ఒకటి ఇంకా కూర్చోరు కూర్చోరు. ఓకే వెరీ గుడ్. బీడీ పెన్షన్ విద్యుత్ పెన్షన్ మార్చాలంటే ఏంటి సమస్య అంటే బీడీ పెన్షన్ వాస్తవానికి రిటైర్మెంట్ ఏజ్ 50 సంవత్సరాలు. బీడీ పెన్షన్ ఎప్పుడైతే వస్తుందో ఈ పెన్షన్ రద్దు అయిపోతుంది. వీళ్ళు నష్టపోతారు అన్నమాట. ఈ లోపల దీన్ని ఏం చేయాలి? దీన్ని వీడో పెన్షన్ కన్వర్ట్ చేయాలి. అది చేయండి. ఏం చేస్తారు? వీడియో పెన్షన్ కన్వర్ట్ చేయండి. అది లేకుండా పేరు అందులో లేదు కదా, అందులో చేర్చడం అన్న చీర కూడా పెట్టేసి రాసేయండి. చీర కూడా మీటర్ మామయ్య పెడుతుంది కదా, వస్తుందమ్మా. మీటర్ నెంబర్ రాయండి అంతే, సరిపోతుంది. మామయ్య లేకున్నా మీటర్ నెంబర్ రాస్తే అయిపోతుంది. వస్తుంది. ఇల్లు ఉంది ఉంటే అయిపోయాయి. నెంబర్ వెరీ గుడ్. ఇది కరెక్ట్. నువ్వు చదువుకున్నా తెలివి దాన్ని చూడు. ఈ అమ్మాయి అది అమ్మాయి చదువుకున్నది కాబట్టి రాసింది. ఈ లేక మిమ్మల్ని నమ్ముకుంటే అంటే వీళ్ళని నమ్ముకుంటే వీళ్ళని అంటున్నాను. నిన్న అమ్మాయిని అంటున్నాను. తీసుకుంటలేదు ప్రత్యేకంగా కొంత లబ్ధిదారులకు అపోహ అనుమానం సృష్టించి ఇప్పుడు అది అనుమానం తొలగిపోయింది. చలికాలం వారం రోజులు టీబీటీస్ అయిపోతుంది సార్. బాగుంది నింపుకొని వస్తుంది. అలా నింపుకొని రసం లేదు. నిరుపేద వర్గాలకు కల్పించబడేటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వారి అర్హతకు అనుగుణంగా లబ్ధి వివరాలను స్వీకృతి చేయబడే విధంగా ఏదైతుందో ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహింపజేయబడింది. అంటే వాస్తవంగా గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి పూర్తి స్థాయిలో శాచ్యురేషన్ ప్రాతిపదికన అమలు చేయబడలేకపోవడంతో లబ్ధిదారులు కొంత అసంతృప్తి నెలకొనబడింది. ఇవాళ ఈ నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం ఏదైతుందో ఆ విధమైనటువంటి అసంతృప్తికి అవకాశం లేకుండా అర్హత ప్రాతిపదికన లబ్ధిదారులకు అందరికీ శాచ్యురేషన్ రోడ్డు సంపూర్తిగా వారికి అవకాశం కల్పించి చేయబడాలనే భావనతో
ఇట్లా గ్రామ గ్రామాన ఈ ప్రజాపాలన నిర్వహించే ప్రధానంగా ఏదైతుందో ఎన్నికల్లో పేర్కొన్న 6 గ్యారెంటీస్కు సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ మహిళలకు ఆర్టీసీలు ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రభుత్వం ఏర్పడి పెన్షన్ సంబంధించి ముఖ్యమైన అంశం చెప్పంటున్నాను. ఇప్పుడు 2014 జూన్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 2014 జూన్ కంటే ముందు గుర్తింపబడ్డటువంటి బీడీ కార్మికులకు మాత్రమే పెన్షన్ వస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి గుర్తింపు పొందిన బీడీ కార్మికులకు ఎవరికి కూడా పెన్షన్ లేదు. అంటే ఈ లాస్ట్ 10 years ఎవరైతే బీడీ కార్మికులు ప్రావిడెంట్ ఫండ్ గుర్తింపు పొందడం జరిగిందో ఎవరికి పెన్షన్ లేదు. ఇప్పుడు ఆ విధమైన ఆంక్షలు లేకుండా బీడీ కార్మికురాలిగా ఎవరు గుర్తింపు పొందినా వారికి అందరికీ 4,000 పెన్షన్ లబ్ధి అనుకూర్చబడే విధంగా కూడా ఇందులో పేర్కొనని చెప్పండి. పిఎఫ్ లేకుండా గుర్తింపడే పిఎఫ్ బాబు. గతంలో పిఎఫ్ ఉన్నా కానీ ఇయ్యలే. కట్ ఆఫ్ డేట్ ఉండే గతంలో కట్ ఆఫ్ డేట్ ఉండే జూన్ 2014 కట్ ఆఫ్ డేట్ ఉండేది. ఇప్పుడు కట్ ఆఫ్ డేట్ లేదు, ఆంక్షలు లేదు, ఆంక్షలు లేదు. ఓన్లీ గుర్తింపడే ప్రావిడెంట్ ఫండ్ నమోదు చేయబడితే గుర్తింపు వస్తుంది. ప్రావిడెంట్ ఫండ్ నమోదు చేయబడ్డ వారికి అందరికీ పెన్షన్. దానికి కట్ ఆఫ్ డేట్ లేదు. షీఈ్ రైట్, కట్ ఆఫ్ డేట్ లేదు. అట్లాగే ఈ వృద్ధాప్య పెన్షన్ సంబంధించి ఏదైతుందో 57 సంవత్సరాలకు దాన్ని మనం కుదించాం. కానీ అది ఏదైతుందో దాదాపు 25% మందికి రావడం లేదు. ఇప్పుడు మనకు కొత్త పెన్షన్ మంజూరీ నిలిచివేసి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 3 సంవత్సరాలలో ఏదైతుందో 56 57 చెరుకులు 3 సంవత్సరాలు 56 57 చెరుకులు ఉంటాడు. వాళ్ళు పెన్షన్ వస్తలేదు. ఈ పెన్షన్ ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతుంది. నువ్వు ఎట్లెట్లయితే ఎలిజిబిలిటీ అచీవ్ అవుతావో యూ విల్ గెట్ పెన్షన్ శాంక్షన్. ఇది రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండగా ఏదైతుందో ఈ రెగ్యులర్గా ఉండి ఇట్లా అనుకోకుండా ప్రమాదం జరిగి ఒక ఆడబిడ్డ భర్తను కోల్పోతుంది. ఉదాహరణకి ఇమీడియట్గా వాళ్ళకి అప్లై చేసుకునే అవకాశం ఉండాలి. ఇమీడియట్గా వాళ్ళకి ఏదైతుందో పెన్షన్ మంజూరు కావాలి. అది జరగడం లేదు గతంలో. ఇప్పుడు ఏదైతుందో మేము ఇవాళ ఈ ఎన్రోల్మెంట్తో పాటుగా ఈ ప్రక్రియ ఇది నిరంతరం కొనసాగుతుంది. దయచేసి ఎవరు ఏమైనా అప్పగలు పెట్టుకోకూడదు. ఈ ప్రక్రియ కేవలం ప్రజాపాలనకే పరిమితం కాదు. ప్రజాపాలన అనేది ఏదైతుందో ఇంతలో నిలిచిపోయినటువంటి ఒక మంజూరీ ప్రక్రియను ప్రారంభించడానికి ఇది ఒక్కసారి ఏదైతుందో ఆరంభించబడ్డదనంటే దిస్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్. వీళ్ళ మీద ఈ 6 తారీఖు లోపల ఎవరైతే అప్లై చేసుకోలేకుంటుంటారో వాళ్ళు ఏదైతుందో సంబంధిత ఎంఆర్ఓ గారికి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ లబ్ధికి అనుగుణంగా ఇది నిరంతరం కొనసాగుతుంది. ఈ పెన్షన్తో పాటుగా అన్నిటికన్నా ముఖ్యమైనది ఇది ఏ పెన్షన్ పొందనటువంటి ఒక ఆడబిడ్డ ఉంటుంది. ఉదాహరణ వాళ్ళ వృద్ధాప్య పెన్షన్ అర్హత ఉండదు, వితంతు పెన్షన్ అర్హత ఉండదు, ఒంటరి మహిళ అర్హత ఉండదు, బీడీ కార్మికురాల అర్హత ఉండదు, వికలాంగుల పెన్షన్ అర్హత ఉండదు. ఏ పెన్షన్ అర్హత లేకున్నప్పటికీ కూడా ఆడబిడ్డ వివాహిత అయిందంటే 2,500 రూపాయలు పెన్షన్. పెళ్లి అయింది అని అంటే ఒక ఇల్లు ఒక గృహం అయిపోతుంది, ఒక కుటుంబం అయిపోతుంది. ఒక కుటుంబం అయిందంటే ఆడబిడ్డకు అందరికీ పెన్షన్ 2,500. ఇది మీరు గ్రహించాలమ్మా. చెప్తున్నాం సార్. దీనికి ఏదైతుందో ఏ అర్హత లేదు. ఆడబిడ్డ ఎట్లా ఏ వయసు అనేది అనుమానం రావచ్చు. పెళ్లి అయిందంటే ఒక కుటుంబం అయిపోతుంది. ఒక కుటుంబంగా మనం పరిగణించి గుర్తించబడ్డట్టయితే 1 must get 25 rupees పెన్షన్. దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఇవాళ మీకు రాబోయే కాలం లోపల పెన్షన్ రాని కుటుంబం అంటూ ఏది ఉండదు. రాబోయే కాలం లోపల పెన్షన్ రాని కుటుంబం అంటూ ఏది ఉండదు. రాబోయే కాలం లోపల ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం లభించని కుటుంబం ఏది ఉండదు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం లబ్ధి ఓనగూరే కుటుంబం కూడా ఏది ఉండదు. ఎందుకంటే మహిళలకు అందరూ రవాణా సౌకర్యం వస్తుంది కదనే. దీనికి ఉన్న లేదు అనే తేడా లేదు. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉన్నారు. దిస్ చిల్డ్రన్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఆడపిల్లలు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్
వాళ్ళు ఎవరన్నా కానీ చెప్పంటున్నా అసలు దే నీడ్ నాట్ హ్యావ్ బస్ పాస్. గతంలో బస్ పాస్ కోసం క్యూ కట్టి బస్ పాస్ పొందాల్సిన అవసరం ఉంటుండే. ఇప్పుడు బస్ పాస్ కూడా అవసరం లేదు. స్ట్రేట్ అవే దే కెన్ గో అండ్ బోర్డ్ ది బస్. బస్ పాస్ కూడా అవసరం లేదు ఇప్పుడు. డైరెక్ట్ దే కెన్ గో అండ్ బోర్డ్ ది బస్. ఇవన్నీ తోడు ఏంటి వరకు ఇది ఒకటి. ఈ గతంలో రైతు బంధు అనేది ఏదైతే మనం పేర్కొని దొరుకుతుండేనో అదే రైతు భరోసా కింద ఏది ఇస్తుందో దాన్ని మనం నమోదు చేసుకుంటాం. అసలు రేషన్ కార్డు ఇందులో లేదు. వాస్తవంగా రేషన్ కార్డు అనేది ఇందులో లేకపోవడానికి కారణం ఏంటంటే దిస్ ఈజ్ పిక్డ్ అవుట్ ఆఫ్ దట్ 7-6 గ్యారంటీస్. మళ్ళీ ఏ లబ్ధి పొందాలన్నా రేషన్ కార్డు అనేది తప్పనిసరి. గత ప్రభుత్వం ఏది ఇస్తుందో గడిచిన 4 సంవత్సరాల కాలం ఒక్క రేషన్ కార్డు జారీ చేయలేదు. ఇలా ప్రభుత్వం ఏది ఇస్తున్నదో స్వయంగా దరఖాస్తు పెట్టుకోవాలని చెప్పి సూచించినప్పటికీ దాంతో ఏది ఇస్తుందో లబ్ధిదారులు కొంత అసౌకర్యము ఇబ్బంది ఎదురవుతుంది, అపోహలు ఏర్పడుతున్నాయి కాబట్టి అని చెప్పని నిన్న ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఈ రేషన్ కార్డు సంబంధించి కూడా నమూనా ప్రొఫార్మాను జారీ చేశారు. నిన్న అంటే ఇవాళ మీకు కార్యరూపంలో వస్తున్నది. వాస్తవంగా ప్రభుత్వం ముందే ప్రకటించింది మీరు రేషన్ కార్డు కొరకు ఏది ఇస్తుందో మీరు దరఖాస్తు చేసుకోండి, దానికి సపరేట్ కౌంటర్ ఉంటుందని చెప్పాను. కానీ ఏంటంటే కొంత వాళ్ళ లోపల ఇచ్చే ప్రయత్నం చేసింది ఈ కొన్ని ప్రతిపక్షాలు. వాళ్ళకి ఏంటంటే ఈ కార్యక్రమాలు ఇన్ని ఒకేకే ఆరంభమై అమలు చేపట్టబోతున్న తరుణంలో వాళ్ళకి అది ఏం మాట్లాడుతూ తోస్తలేదు. దిస్ ఈజ్ ద న్యూ ఫార్మ్ ఆఫ్ న్యూ రేషన్ కార్డు ప్రొఫార్మా. నమస్తే అమ్మా. అంటే ప్రతిపక్షాలకు ఏం మాట్లాడో తెలుస్తలేదు వాళ్ళు మాకేదో టైం ఇస్తారు అడిగి కొంతకాలం. నాకు అర్థమే కాదు వాళ్ళు ఏం టైం ఇస్తారు. నువ్వు 5 ఏళ్ళు రాజ్యం చేసి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. 5 సంవత్సరాలు నువ్వు రాజ్యం చేసి ఒక రేషన్ కార్డు ఇవ్వాలి తలంపు నీకు రాలేదు. అర్హత కాలంలో బీడీ కార్మికులు పెన్షన్ ఇవ్వాలి తలంపు నీకు రాలేదు. నిరుపేద వర్గాలకు ఇళ్ల నిర్మాణ కార్యక్రమం అమలు చేయాలని తలంపు నీకు రాలేదు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే తలంపు నీకు రాలేదు. నిరుద్యోగ యువతకు ఏదైతుందో వాళ్ళ పెన్షన్ సౌకర్యానికి సంబంధించి ఎన్నికలు చేసిన వాగ్దానం అమలు చేయాలని తలంపు రాలేదు నీకు. అంటే మమ్మల్ని కూడా కాంగ్రెస్ కూడా నీలాగని అనుకుంటున్నావా? ప్రజలకు ఏదైతే మేము ఎన్నికల్లో పేర్కొనడం జరిగిందో వాస్తవంగా 5 సంవత్సరాల కాల పరిమితి ఉన్నది. కానీ మేము 5 సంవత్సరాల కాల పరిమితి కూడా వేచి చూడటం లేదు. మేము అధికారానికి వచ్చిన 100 రోజుల లోపలనే దీని కార్యరూపం ఇవ్వాలని తలంపుతో మేము ముందుకు పోతున్నాం. 100 రోజుల్లో దీని కార్యరూపం ఇవ్వాలని తలంపుతో మేము ముందుకు పోతున్నామని చెప్పండి. కాబట్టి ఇవాళ వితిన్ 3 వీక్స్ 3 వారాల లోపల ఏదైతుందో కార్యక్రమాన్ని ఆరంభించామని చెప్పండి. ప్రక్రియ ఇంకొక 20 రోజులు పడుతుంది. బై ది ఎండ్ ఆఫ్ జనవరి మీకు వెరిఫికేషన్ ప్రక్రియ మొత్తం పూర్తయింది. ఫిబ్రవరిలో ఏదైతుందో సాధ్యమైనంత మేరకు ఈ లబ్ధి ఒనగూర్చాలనే ఒక తలంపుతో ఉన్నది ప్రభుత్వం. మీ ఫిబ్రవరి మాసంలో దీనికి సంబంధించిన ఒక లబ్ధి ఒనగూర్చాలనే తలంపుతోని మేము ముందుకు పోతున్నాం. ఇవాళ దాన్ని గమనంలో తీసుకోవాలి. లేకుంటే కళ్యాణ లక్ష్మి డెఫినెట్లీ మేము కల్పిస్తున్న 1,16,000 రూపాయలకు తోడు ఏదైతుందో ఆడబిడ్డ తుల బంగారం పెట్టాలనేటువంటి ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు చెప్పారు డెఫినెట్లీ వీ విల్ ఇంప్లిమెంట్ ఇట్. మేము 7th డిసెంబర్కి ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డదో ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి మా ప్రభుత్వం కార్యరూపం ఎప్పుడు వచ్చింది? 7th డిసెంబర్కి వచ్చింది. 7th డిసెంబర్ ఫిబ్రవరి అయితే పెళ్లిళ్ళు అయితే ఎవరు అప్లై చేసుకుంటారో వాళ్ళకి వివాహ ఆర్థిక సహాయం అనేది ఈ 1,00,000 తులతో పాటు తులం బంగారం కూడా సమకూర్చగలుగుతుంది. వీళ్ళ పంపిణీ చేసే చెక్కులు ఏదైతుందో ఈ సంవత్సరం కిందటి పంపిణీ చేస్తుంది. ఇవాళ ఈ 6 మాసాల సంవత్సరం కాలం నిలిపివేసి ఇంతకాలం బడ్జెట్ ఏదైనా కొరతతో ఏదైతే నిలిపివేసి ఇప్పుడు పంపిణీ చేస్తుంది. ఇప్పటి ప్రేయర్ టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందడి ఇవి మేము తప్పకుండా తులం బంగారంతో పాటు మేము అమలు చేస్తామని చెప్పంటున్నాం. విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక ఆర్థిక సదుపాయం ఏదైతే 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సదుపాయం కల్పించబడుతుందో దాన్ని కూడా కార్యరూపం అది చేస్తాం. ఇప్పుడు ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ మనకు స్టార్ట్ అయిపోయింది మేలో. ఈ లోపల ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా ఇంటర్ స్థాయికి వెళ్ళి దాన్ని ఆరంభించాలని చెప్పండి. ఎట్లా చేయాలి ఏంటంటే దాన్ని కూడా ఒక కమిటీ వేసి ఎట్లా చేయాలో అది కూడా చేస్తామని చెప్పండి.
ఏ కార్యక్రమం అయినా కానీ ముఖ్యంగా నిరుపేద వర్గాలకు అండగా నిలిచే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. మన గ్రామీణ ప్రాంతం త్రాగునీటి సరఫరాకు సంబంధించి మన జగిత్యాల కానీ రాయకల్ కానీ పీర్పుర ప్రాంతం ఉన్నటువంటి ఒక కాంప్రహెన్సివ్ ప్రొటెక్ట్ వాటర్ సప్లై స్కీమ్ ఉమ్మడి రాష్ట్రంలో మనం నిర్మాణం చేపట్టబడి అమలు చేసినటువంటి సప్లై వాటర్ సప్లై నీటి సరఫరా ఈ మిషన్ భగీరథ నెపంతోనే తెలిపేసి వాస్తవంగా మిషన్ భగీరథ అనేది మనకు కొంతమేరకు నీరు అందింపజేస్తున్నా కానీ త్రాగుకు యోగ్యంగా ఉండలేదు. ఐ డోంట్ సే పూర్తిగా నీళ్ళు వస్తున్నాయని చెప్పినా, కొంతమేర నీరు వస్తున్నా కానీ త్రాగటానికి యోగ్యంగా ఉండలేవు. ఉండకపోవడానికి కారణం ఏంటంటే క్లోరినేషన్ ప్రభావం జీరో అవుతుంది. ఇట్స్ ఎ డిఫెక్టివ్ ప్రోగ్రామ్. మిషన్ భగీరథ ప్రోగ్రామ్ అనేది ఇట్స్ ఎ డిఫెక్టివ్ ప్రోగ్రామ్. అసలు మిషన్ భగీరథ పర్పస్ ఏంటి? శుద్ధి చేసినట్టు త్రాగునీటి అందింపచేయాలి. శుద్ధి చేసే త్రాగునీరు అంటే వాటి క్లోరినేషన్ ప్యూరిఫికేషన్ కావాలి. ఈ క్లోరినేషన్ ప్యూరిఫికేషన్ ఒకసారి చేస్తే అది ప్రవాహం 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ అంటే ఎక్కువ ఉండదు. ఇట్స్ టెక్నికల్ ల్యాండ్ సేయింగ్. ఇది నేను నా వాచ కాదు. ఇది నీకు డబ్బాలో ప్లాంట్ ఉంది, నీకు జగిత్యాలకు వచ్చేప్పుడు జీరో అయిపోతాయి. అక్కడికి వెళ్ళి జగిత్యాల కానీ పురాతన నీరు వస్తుందనుకో నీళ్ళు వస్తాయి అంతే, క్లోరినేషన్ జీరో అవుతుంది. కాబట్టి ఏం చేస్తున్నారు పాపం పేద వర్గాలు అందరూ డబ్బా నీళ్ళు తాగుతారు, కొనుక్కొని తాగుతున్నారు అందరు. ఈ నీళ్ళు వస్తే వాడుకుంటున్నారు, ఇతరత్ర తాగునీటి మినహా ఇతరత్ర వాడుకుంటున్నారు, తాగటానికి వినియోగిస్తలేదు. ఇప్పుడు మాకు ఒక్కసారి కాంప్రహెన్సివ్ ప్రొటెక్ట్ వాటర్ సప్లైస్ గతంలో నిర్వహించినాయి. అవి మరి రెస్టోర్ అయినట్టయితే దట్ కెన్ బి తాగొచ్చు. అది తాగిండ్రు గతంలో అవి తాగొచ్చు డైరెక్ట్, అది ప్యూరిఫైడ్ అన్నట్టు. అది నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి నేను సీఎం గారు పాజిటివ్ రెస్పాండ్ అయిపోయి ఇప్పుడు ఈఎన్సీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ విజిట్ జగిత్యాలే కొంచెం మొదటి వారంలో జగిత్యాల ఈఎన్సీ ఆర్డబ్ల్యూఎస్ ఏదైతుందో ఈ 3 సిపిడబ్ల్యూ స్కీమ్స్ సమీక్షించి మనం పునరుద్ధరింపు చేయడానికి ఏ విధమైన చర్యలు చేపట్టాలని కూడా పరిశీలించబోతుందో. రాబోయే వేసవిలో ఏదైతుందో త్రాగునీటికి ఇబ్బంది లేకుండా రక్షిత మంచినీరు శుద్ధి చేయబడ్డ నీరు ఏదైతుందో గ్రామ భగీరథకు సంబంధం లేకుండా భగీరథ అనేది ఏదైతే మనకు శుద్ధి పొందలేకపోతుంది అని పేర్కొంది. దయచేసి లబ్ధిదారు అందరూ కూడా ఇది ఏదైతుందో ఇది ఒక రాజకీయపరమైనటువంటి కార్యక్రమం కాదు. ఇలా ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమం నిర్వహించేస్తుంది. ఇది రాజకీయాలకు ఖచ్చితంగా కార్యక్రమం నిర్వహించేస్తుంది. అర్హత ప్రాతిపదికన మరి ఏ లబ్ధికి అవకాశం ఉంటే అర్హత ఉంటే వాళ్ళు ఎవరైనా కానీ ఆ లబ్ధి పొందడం వారి హక్కుగా భావించాలి. ఆ లబ్ధి పొందడం వారి హక్కుగా భావించాలని చెప్పండి. ఇది 6th వరకు ఏదైతే ఉందో వాళ్ళ సపోజ్ పురాతన వాళ్ళు డేట్ ఇచ్చింది. బట్ ఇక్కడ కౌంటర్ రేపు కూడా కంటిన్యూ. ఇలా పురాతన పెద్ద గ్రామం 16 కౌంటర్లు ఉపయోగించింది. ఇలా 1600 రేషన్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి 16 కౌంటర్లు ఉపయోగించింది. బట్ అయినా కానీ వాళ్ళు కొంచెం పనులు పోయి అంత రాకపోతే ఇప్పుడు గతం లోపల ఏదైతే ఉందో సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి ఒకటే నాడు చేశారు. ఆ దినం ఏదైతే అందరూ అసలు ఇవాళ ఓకి మేము పేరు ఎక్కించుకోకుండా మనం అసలు మనం ఉన్నట్ట లేనట్ట మా పేరు తీసిన తర్వాత భయానికి దేశ పిల్లలు కూడా వచ్చింది లేదు. ఈ వారం రోజులే కాకుండా కూడా ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. లబ్ధిదారులు ఎవరే కానీ వారి అర్హతకు అనుగుణంగా వారు ఎప్పుడైందో మిస్ అయినా కానీ అప్లై చేసుకోవాలి, దీన్ని వినియోగించుకోవాలి. ఇది వినియోగించుకుంటే వారి హక్కుగా భావించాలని చెప్పండి.